అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన అజమాయిషి అనే కథను విందాం. ఈ కథ మే 2000 చందమామలో ప్రచురింపబడింది. రమాపతి అనే సంపన్నుడు పట్నంలో ఉంటున్నాడు. కొంతకాలంగా ఆయనకు మనశ్శాంతి కరువైంది. ఒక రోజున సాధువు ఒకడు అతిథిగా ఆయన ఇంటికి వచ్చాడు. భోజనం చేశాక సాధువు, "నువ్వు ఉత్తముడివి, చేసే మంచి పనులు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావు" అని రమాపతిని మెచ్చుకున్నాడు. రమాపతి వినయంగా, "స్వామి, నేనేం చేసినా త్రికరణ శుద్ధిగానే చేస్తున్నాను. అలాంటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉండాలి. కానీ కొంతకాలంగా నాకు మనశ్శాంతి కరువైంది" అన్నాడు. రమాపతి భార్య అనుకూలవతి, పిల్లలు బుద్ధిమంతులు, బంధువులు మంచివారు, ఎక్కడి నుంచి ఏ కలతలు లేవు. ఈ వివరాలు తెలుసుకున్నాక సాధువు కాసేపు ఆలోచించి, "నీకు ఈ పట్టణంలో కాక ఇంకెక్కడైనా ఆస్తులున్నాయా" అని అడిగాడు. రమాపతికి చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాల్లో పొలాలున్నాయి. వాటిని కౌలుకు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం సక్రమంగా ఒప్పందం ప్రకారం ధనధాన్యాలు చెల్లిస్తున్నారు. బాగా ఆలోచించు. ఈ పొలాల విషయంలో నీకు అసంతృప్తిని కలిగించే విశేషం ఒక్కటి లేదా అని నొక్కించి అడిగాడు సాధువు. రమాపతి కాసేపు ఆలోచించి, "విదురపురంలో మా తాతలు కట్టించిన రామాలయం ఉన్నది. దానికి 100 ఎకరాల మాన్యాన్ని కూడా మా పూర్వీకులు ఇచ్చి ఉన్నారు. రామాలయంలో వేడుకలు వైభవంగా జరిగేవట. కానీ రామాలయంలో 2-3 సంవత్సరాలుగా వేడుకలు గాడి తప్పాయని, పూర్వపు వైభవం లేదని చెప్పుకుంటున్నారు. తన బాగోగులు శ్రీరాముడే చూసుకోగలడని నా నమ్మకం" అన్నాడు. సాధువు మందహాసం చేసి, "నాయనా, శ్రీరాముడు తన నివాసం వెతుక్కోలేడినా మీ పూర్వీకులు ఆయనకు ఆలయం కట్టించారు? తనకు కావలసింది సంపాదించుకోలేడినా ఆయనకు 100 ఎకరాల మాన్యం ఇచ్చారు? ఇన్ని చేసి బాగోగుల విషయం ఒక్కటి ఆయనకు విడిచిపెట్టడం భావ్యంగా ఉందా" అన్నాడు. ఈ ప్రశ్నకు రమాపతి కలవరపడుతూ, "పూర్తిగా ఆయనకు విడిచిపెట్టలేదు స్వామి. ఏటా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి నేను నా భార్య వెళుతూ ఉంటాం. 2 సంవత్సరాలుగా ఆ వేడుకలలో ఏదో లోటు ఉందనిపించింది. పనులు శ్రద్ధగా జరగడం లేదు తప్పితే అక్కడున్న వాళ్ళందరూ నీతిపరులే, రామభక్తులే. అందువల్లనే ఇంకేం చేయాలో తెలియక అంతా రాముడికే విడిచిపెట్టాను" అన్నాడు. "విడిచిపెట్టానని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే నీ మనస్సులో అశాంతికి కారణం. విదురపురంలో శ్రీరాముడికి వేడుకలకు చక్కగా జరిగితే నీకు తిరిగి మనశ్శాంతి కలుగుతుంది" అన్నాడు సాధువు. రమాపతి కాసేపు మౌనంగా ఊరుకుని, "స్వామి, మీరు చెబుతుంటే నిజమేననిపిస్తున్నది. కానీ భక్తి నాలో జీర్ణించుకుపోయినా దానివల్ల ఎవరికి ప్రయోజనం? శ్రీరాముడికి వేడుకలు బాగా జరగడం వల్ల మాత్రం ఎవరికి ప్రయోజనం? తమరు నాకు తత్వోపదేశం చేసి మనశ్శాంతిని కలిగించండి" అన్నాడు. సాధువు నవ్వి, "నీ పూర్వులు కట్టించిన రామాలయం ఎందరికో జీవనాధారం అవుతున్నది. పాపాత్ములను పాపాలు చేయకుండా నిరోధించటానికి, పుణ్యాత్ములు పుణ్యాలు చేయడానికి పురికొల్పుతున్నది. ఆ ఆలయాన్ని సక్రమంగా నడిపించడం నీ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరిస్తే నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది" అన్నాడు. "అయితే నేను ఇప్పుడేం చేయాలి స్వామి" అని అడిగాడు రమాపతి. "ఏ ఆలయమైనా సరైన వారి అజమాయిషీలో ఉంటేనే సక్రమంగా పనిచేస్తుంది. నువ్వు విదురపురం వెళ్ళి సరైన వ్యక్తిని నియామకం చెయ్యి, పరిస్థితులు చక్కబడతాయి" అన్నాడు సాధువు. "స్వామి, రామాలయంలోని పూజారులు పండితులను అజమాయిషీ చేయడానికి 2 ఏళ్ల క్రితం వరకు రామశేఖరుడనే వృద్ధుడు ఉండేవాడు. ఆయనకు ఏ బాదరబందీ లేదు. ఒక్కడే తన కాలాన్నంతా రామాలయంలోనే గడిపేవాడు. ఆయన పోయాక ఆ బాధ్యత ఉద్దాలకుడనే అతనికి అప్పచెప్పబడింది. అప్పటి నుంచి రామాలయం వేడుకలు చప్పబడ్డాయి" అని ఆగాడు రమాపతి. ఇది వింటూనే సాధువు రమాపతి కేసి గుచ్చి చూస్తూ, "అవునా? మరి ఇంకే, నేను చెప్పిందే నిజం. లోపం ఉద్దాలకుడి అజమాయిషీలో ఉన్నది. అతన్ని తొలగించి సమర్థుణ్ణి నియమించు" అన్నాడు. దీనికి రమాపతి వినయంగా, "ఉద్దాలకుడికి పూజా విధానం తెలుసును. సంగీతంలో ప్రవేశముంది. కావ్యాలు చదివాడు. అల్లగలడు కూడా. పద్దులు రాయడంలో తప్పులు లేకుండా లెక్కలు కూడటంలో అతడికి అతడే సాటి. రామాలయం అజమాయిషికి ఇంతకంటే సమర్థుడు ఉండడు. అక్కడి వారందరికీ అతడి నీతి నిజాయితీల మీద చెప్పలేనంత నమ్మకం ఉంది" అన్నాడు. సాధువు ఆశ్చర్యపడి, "బహుశా రామశేఖరుడికి అతడి కంటే సమర్థుడై ఉండాలి" అన్నాడు. "లేదు స్వామి, రామశేఖరుడికి బ్రాహ్మభక్తి తప్ప ఇంకేమీ తెలియదు" అన్నాడు రమాపతి.
ఇది ఇంకా విచిత్రంగా తోచింది సాధువుకు. ఆయన వెంటనే ఎక్కడో ఏదో తిరకాసుంది, అది తెలుసుకునేందుకు నేను నీతో విదురపురం వస్తాను, నీకు చేతనైన సాయం చేస్తాను అన్నాడు. మర్నాడు సాధువు రమాపతి విదురపురం వెళ్ళి అక్కడి పరిస్థితులను శ్రద్ధగా గమనించారు. ఉద్దాలకుడు సకల సద్గుణ సంపన్నుడు, సకల శాస్త్ర పారంగతుడు అనడంలో సందేహం లేదు. అయితే భార్య మాట అతడికి వేదవాక్కు. ఉద్దాలకుడి భార్య సుశీల కూడా పరమ భక్తురాలు, అందరికీ సాయపడాలనుకునే మంచి బుద్ధి ఆమెది. అయితే ఆమెకు గుర్తింపు రావాలన్న తాపత్రయం ఎక్కువ. సుశీల హడావుడైతే పడగలదు కానీ ఏ పనిలోనూ ఆమెకు సామర్థ్యం లేదు. తన పనులన్నీ ఆమె భర్త చేత చేయిస్తుంది. ఈ కారణాల వల్ల ఉద్దాలకుడికి చేతి నిండా పని ఉంటున్నది. అతడితో పాటు కొందరు దేవాలయం పనివారిని కూడా సుశీల తన పనులకు ఉపయోగించుకుంటున్నది. ఆ విధంగా దేవాలయం పనులు కుంటుపడుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సాధువు రమాపతితో, నాయనా, నువ్వు ఉద్దాలకుణ్ణి పదవిలో నుంచి తొలగించు, దేవాలయం అజమాయిషి సుశీలకు అప్పగించు అన్నాడు. రమాపతి తెల్లబోయి, అదెలా వీలవుతుంది స్వామి, ఆమెకి దేవాలయం అజమాయిషికి అవసరమైన ఒక్క విద్యలో కూడా ప్రవేశం లేదు అన్నాడు. సాధువు నవ్వి, అజమాయిషీతో పనులు చేయించుకోవడం ఒక ప్రత్యేకమైన విద్య. ఉద్దాలకుడికి ఆ విద్య అబ్బలేదు. అందువల్ల దేవాలయంలో ఎవరి చేత సక్రమంగా విధులు నిర్వర్తింప చేయలేకపోతున్నాడతడు. ఇప్పుడు దేవాలయం అజమాయిషి ఆమెకిస్తే అందుకు ఆమె ఎంతో గర్వపడుతుంది. ఆమెకు గుర్తింపు కోసం తాపత్రయం ఉన్నదని ఈ పాటికి నువ్వు గ్రహించి ఉండాలి. ఆమెకి ఏ విద్యలోనూ నైపుణ్యం లేకపోయినా ఎన్ని పనులు ఉద్దాలకుడి చేత చేయిస్తోంది. ఉద్దాలకుడిని పనిలో నుంచి తొలగించారని నువ్వు అనుకున్నా నిజానికి అతడి దేవాలయంలో పనిలో ఉన్నట్టే లెక్క. సుశీలను అతడిపై యజమాయిషీకి నియామకం చేసినట్టు గ్రహించు, అర్థమైందా అన్నాడు. మారు మాట్లాడకుండా రమాపతి సాధువు చెప్పినట్లే చేశాడు. పేరుకు సుశీలదే అజమాయిషి అయినా మొత్తం పనంతా ఉద్దాలకుడు చేసేవాడు. రామాలయంలో వేడుకలు పూర్వపు వైభవాన్ని పొందాయి. అందుకు సుశీల అజమాయిషియే కారణమనే పేరు వచ్చింది. ఆ అజమాయిషి గురించి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్న రమాపతికి ఆ తర్వాత మనశ్శాంతికి లోటు లేదు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.